బాబాయ్, వీళ్ళు కావాలని తాళిబొట్టు మాయం చేసుంటారు, వెతికించండి. ఇదిగోండి మామయ్య గారు, ఈ ఓనర్ నన్ను బలవంతం చేస్తే ఇక్కడికి వచ్చాను. అనవసరంగా నిందలు వేస్తే నేను ఒప్పుకోను. అమ్మాయి చెప్పింది నిజమే. ఆ తాళిబొట్టుని కాజేసింది నువ్వే, దాచేసింది నువ్వే. అయ్యా మహానుభావా, దాచేయడానికో కాచేయడానికో అసలు తాళిబొట్టు తెస్తే కదా. అవునండి, మా ఆచారం ప్రకారం అబ్బాయి వాళ్లే తాళిబొట్టు తీసుకురావాలి. ఆ విషయం అబ్బాయి కూడా చెప్పామే. అవును చెప్పారు, మర్చిపోయాను. ఓరి దరిద్రుడా, తాళిబొట్టు మర్చిపోయావా? తాళిబొట్టు మర్చిపోయారంట గౌరీ గారు. మీ కాబోయే శ్రీవారు తాళి లేదని పెళ్లి ఆగిపోతుందని ఎవరూ ఆనందపడక్కర్లేదు. బంగారంతో చేసిందే తాళి కాదు, పసుపు దారానికి పసుపు కొమ్ము కట్టిన తాళి అవుతుంది. పంతులు గారు, అమ్మా ఆ పసుపు కొమ్ముకి దారం కట్టండి. అలాగే. గౌరీ గారు ఈ మధ్య టీవీ సీరియల్స్ బాగా చూసేస్తున్నట్టున్నారు. ఓల్డ్ ట్రెడిషన్స్ అన్ని బాగా ఫాలో అయిపోతున్నారు. ఏంటలా చూస్తున్నారు? ఆ డూప్లికేట్ తాళి కట్టించండి. అదేనండి, పసుపు కొమ్ము తాళి కట్టించండి. అయ్యో బాయ్, అలా చూడకండి, భయం వేస్తుంది. పంతులు గారు, మీరు పసుపు కొమ్ముకే ఇంతసేపు ముళ్ళేస్తే పాప మావాడు 3 ముళ్ళు వేయడానికి ఎంత టైం తీసుకుంటాడో. అవును, నాకు డౌటు, పసుపు కొమ్ముకి పసుపు తాడే కాకుండా ఏ నైలాన్ తాడో కట్టేస్తే స్ట్రాంగ్ గా ఉంటది కదా. అంటే నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళ బంధం బలంగా ఉంటుందని. నచ్చకపోతే టేక్ ఇట్ ఈజీ. మావి గారు, ఒంటోళ్ళని అమలాపురం నుంచి పిలిపించారు కదా, వాళ్ళైతేనే కరెక్ట్గా చేస్తారండి. ఏమండోయ్, భోజనంలో పెసర పునుగు పులుసు, పనసపొట్టు కూర వండించారు కదా, అవి లేకపోతే నేను తిన్నాను. ఇంతకీ రిటర్న్ గిఫ్ట్లు ఏమిస్తున్నారు? సార్, ఈ సిచ్యువేషన్ లో కామెడీ ఏంటి సార్? అవతల పసుపు కొమ్ము రెడీ, మేమందరం టెన్షన్ లో ఉంటే మీరేమో సెటైర్లు వేస్తున్నారు. బాబాయ్, టెన్షన్ పడాల్సింది వాళ్ళు, మనం కాదు. అయినా నువ్వెందుకు టెన్షన్ పడి బీపీ పెంచుకుంటున్నావు? ఎలా జరిగేది అలా జరుగుతుంది. బుల్లి తెర మీద చూడటమే మనం. నువ్వు కాని బాబు. హలో ట్యాంకరు, ఏంటి పనిష్మెంట్ మాకు? పెళ్లికి ఇంత టైం పడుతుందంటే వెళ్ళి భోజనాలైనా చేసి వచ్చేవాళ్ళం కదా. నాకు బోల్డ్ అని పనులున్నాయి. నా లగేజ్ అంతా రోడ్డు మీద వదిలేసి వచ్చాను. ఇల్లు ఎత్తుకోవాలి, పాలు పొంగించుకోవాలి, సామాన్లన్నీ సర్దుకోవాలి. ఎవడు సర్దుతాడు రా ఇవన్నీ? అవుతుందయ్యా, నువ్వేం చేసినా చెల్లుతుందనా? పెళ్ళి అవుతుంది. ఇందాకటి నుంచి అదే చెప్తున్నావు. పంతులు, తొందరగా కానీ. సీను, చెప్పరా, వెళ్ళిన పని ఎంతవరకు వచ్చింది? ఇప్పుడే వచ్చాను, కన్ఫర్మ్ చేసుకుంటాను. జస్ట్ 5 minutes. అంతా నువ్వనుకున్నట్టే జరుగుతుంది. తొందరగా కానివ్వండి రా, ఇక్కడ బాబాయ్కి టెన్షన్ వచ్చేస్తుంది. అలాగే. ఎవరు ఫోను? ఎవరు లేరు ఓనర్ గారు. పెళ్లి కొడుకు గిఫ్ట్ ఇద్దామని మా వాడికి చెప్పాను. ఆడు ప్యాక్ చేపిస్తున్నాడు, వచ్చేస్తాడు. జస్ట్ 5 నిమిషాలు. పంతులు గారు, లేట్ చేయకుండా మీరు కానివ్వండి. బాబు, మంగళధారణ గావించు. బాబు, భజంత్రీలు వాయించండి, వాయించండి.
3 మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా 4 మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తో అస్తు. ఆగండి 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 ఆగండి. బాబాయ్ పోలీసులు వచ్చారంటే మన షాక్ తో లేవాలి కదా. లే కానిస్టేబుల్స్ క్యాచ్ హిమ్. ఏరా దొంగ విధవా, 10 రోజులు బెయిల్ మీద వచ్చి రేపు జైలుకు రావాల్సి ఉండగా ఈరోజు పెళ్లి చేసుకొని ఒక అమ్మాయి జీవితం నాశనం చేయాలనుకుంటున్నావా? ఏంటి బెయిల్ మీద వచ్చాడా? అవునండి. వీడు 2 సంవత్సరాలుగా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. వీడు పెద్ద క్రిమినల్. వీడి మీద లేని కేసులు లేవు. చూస్తే చదువుకున్న వాళ్ళ ఉన్నారు. సొసైటీలో ఇన్ని మోసాలు జరుగుతున్నాయని తెలిసి కూడా పూర్తిగా మంచి చెడు తెలుసుకోకుండా ఎలా మోసపోతారమ్మా? ఎంత ద్రోహం చేసావురా దొంగ విధవా! మా అమ్మాయి జీవితం మామయ్య గారు, అనవసరంగా మీరు వీడి మీద చేయి చేసుకుంటే మీ చేతులు నొప్పి పెడతాయి. వీడికి సన్మానం నేను చేస్తాను కదా, మీరు చూస్తూ ఉండండి. పోలీస్ సారు, ఏం లేదు, మీరు జైలుకి తీసుకెళ్లి కోటింగ్ ఇచ్చే ముందు చిన్న ప్రీ కోటింగ్ నేను ఇస్తాను. మీరు కొంచెం పర్మిషన్ ఇస్తారా? ఓకే. ఇట్లారా. ఏంట్రా అమెరికా నుంచి వచ్చావా? ఖైదీ నెంబర్ 420. నీకు పెళ్లి కావాలా? పెళ్ళి ఏంటమ్మా, నువ్వు అమెరికా నుంచి వచ్చావా? అమెరికా నుంచి వచ్చావా ఏంటి? హైదరాబాద్ లోనే రియల్ ఎస్టేట్ పడిపోయిందిరా, నువ్వు అమెరికాలో రియల్ ఎస్టేట్ చేస్తావా? రియల్ ఎస్టేట్ స్పెల్లింగ్ వచ్చారా? చెప్పరా చెప్పరా? అమ్మాయితో మిస్బిహేవ్ చేస్తావా? చెప్పరా? చచ్చమరా దేవుడా, వీడు ఎలా దొరికిపోయాడేంటి? తీగలాగితే డొంకంతా కదిలినట్టు వీడిని తీసుకొచ్చింది నేనే అని తెలిసిపోతే నా పరిస్థితి ఏంటి? పొరపాటున పార్ట్నర్ పేరు చెప్తే నన్ను చంపేస్తాడు. శంకర్, ఒక్క నిమిషం. నువ్వు కొడతావా? ఒరే దొంగ రాస్కల్, ఎంత మోసం చేసావురా! నిన్ను చంపిన పాపం లేదురా. నువ్వు నిజంగా మంచోడు అని నమ్మి కూతురులాంటి గౌరీ గారి జీవితాన్ని నాశనం చేయబోయాను రా. చంపిన పాపం లేదురా, చంపిన పాపం లేదురా. అరే పొరపాటున పార్ట్నర్ పేరు చెప్పుకో. చెప్పుకో చెప్పుకో. నిన్ను నిన్ను నా పేరు అసలు చెప్పుకోరోయ్. నిన్ను చెప్పు పడేయాలండి. నన్ను ఆపక శంకర్, దుర్మార్గుడా, నీ రక్తం కళ్ళ చూస్తా. ఓన్రో, నువ్వు ఇప్పటి వరకు చేసిన ఏదో ఓవర్ యాక్షన్ చాలు, ఇక ఆపే. ఎందుకంటే ఈ సీక్వెన్స్ మొత్తానికి వెనకాల నుండి నడిపించింది నువ్వే అని నాకు తెలుసు. ఈ విషయం గురించి మరిద్దరం సపరేట్ గా సిట్టింగ్ వేసుకుని డిస్కషన్ పెట్టుకుందాం, ఓకేనా? అప్పటి వరకు కాస్త మందు తాగి చిల్లవు. బాబాయ్ సార్, ఇదిగో ఓనర్ గారిని జాగ్రత్త చూసుకో. రండి సార్. ఇప్పుడు చెప్పరా, ఎవర్రా అది? ఎవరు ఇదంతా నీ వెనకాల నుండి నడిపించింది? చెప్పు, లేదంటే ఎవరు లేరండి. ఇలా ఫ్రాడ్ చేసి కట్నం పేరుతో డబ్బులు తీసుకొని పారిపోవడమే నేను చేసే క్రైమ్ అండి. పేరుతో డబ్బులు తీసుకొని పారిపోవడమే చేసే క్రైమ్ అండి. అబద్ధం. నీ వెనక ఎవరో ఉండి ఇదంతా చేయించారు. లేదంటే పర్టికులర్గా గౌరీ గారిని ఎందుకు టార్గెట్ చేస్తావు? చెప్పు. జలంధర్ కొడుకే కదా నిన్ను పంపించింది? జలంధర్ ఎవరండి? మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను చేసే క్రైమే మోసం చేయడం అండి. ఎలా అడిగితే నువ్వు ఎందుకు చెప్తావురా? మీ ట్రీట్మెంట్కు వీడు నిజం చెప్పేలా లేడు. వీడిని స్టేషన్కి తీసుకెళ్ళి మా స్టైల్లో ట్రీట్మెంట్ ఇస్తాం. అప్పుడు నిజం బయటకు వస్తుంది.
మీరు స్టేషన్కి వచ్చి కంప్లైంట్ రాసివ్వండి. ఓకే సార్. కానిస్టేబుల్ సార్ తీసుకురండి. మూవ్. బాబాయ్ సార్ గౌరవనీయులైన ఓనర్ గారిని ప్రవేశపెట్టుము. ఏంటి బాగా రిలాక్స్ అయినట్టున్నావు? వాడు చెప్పాల్సిన నిజాన్ని ఇప్పుడు నువ్వు చెప్పాలి. చెప్పు, ఎందుకు ఇలా చేసావు? అంటే ఏంటండి నన్నే అనుమానిస్తున్నారు మీరు? మరి నిన్నుగాక ఆ పంతుల్ని అనుమానించమంటావా? నువ్వు నీ ఓవర్ యాక్షన్. ఏదో తల్లిదండ్రులు లేని పిల్ల కదా అని నాకు రియల్ ఎస్టేట్ లో పరిచయం అయిన వాడిని మంచి క్యాష్ పార్టీ కదా అని ఈ సంబంధం తీసుకొచ్చా. మంచి మనసుతో ఆలోచించడమే నేను చేసిన తప్ప. నెంబర్ 1 ఆ అంట్లగట్టేదవని గౌరీ గారికి అంటగట్టాలని చూసావే, అది నువ్వు చేసిన మొదటి తప్పు. నెంబర్ 2 ఆడు యాబ్రాసేదవా సంఘానికి ఆడు ప్రెసిడెంట్ అని మేము ప్రూవ్ చేయాలని చూస్తే గౌరీ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో మమ్మల్ని ఎదవల్ని చేసి మా మీద నిందలు వేసావే, అది నువ్వు చేసిన రెండో తప్పు. ఇదిగో చూడు, చెయ్యాల్సిందంతా చేసి నంగనాచిలా నాకేం తెలియదని నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు చూడు, అది నువ్వు చేస్తున్న పెద్ద తప్పు. ఆడినెగిరిగిరితనడం కాదు, నువ్వు నిజం చెప్పలేదంటే నిన్ను ఎగరేస్తాంతం ఫుట్బాల్ లాగా. చూడు, మర్యాదగా నిజం ఒప్పుకున్నావా సరే సరే, లేదనుకో వాడితో పాటు నిన్ను కూడా అరెస్ట్ చేయించి ఒకే సెల్లో ఒకే చిప్పలో పులిహోర. ఇప్పుడు తప్పించుకోవడం కంటే తప్పు అయిపోయిందని ఒప్పుకోవడమే బెటర్. చెప్పా శంకర్, నన్ను క్షమించు శంకర్. నీ మీదున్న కోపంతో పంతంతో మీ ఇద్దరిని దూరం చేయాలని వాడిని సెట్ చేశానే తప్ప వాడింత పెద్ద ఫ్రాడ్ అని నాకు తెలియదు. నా మీద ఒట్టు శంకర్, నన్ను నమ్ము, నీ కాళ్ళు పట్టుకుంటాను శంకర్. అమ్మా గౌరీ, దేవుడు నీ పాలిటున్నాడమ్మా. బాబు శంకర్, నువ్వు నిజంగా మా పాలిటి దేవుళ్ళ వచ్చావయ్యా. భలేవారు మామయ్య గారు. నువ్వే గనక లేకపోతే మా గౌరీ జీవితం నాశనమైపోయేది. నిన్ను అర్థం చేసుకోకపోవటం మా తప్పు బాబు. మమ్మల్ని క్షమించు శంకర్. అయ్యో భలేవరే, ఎందుకండి అంత పెద్ద పెద్ద మాటలు? అమ్మ గౌరీ, గౌరీ మీరేం కంగారు పడకండి, గౌరీ గారితోనే మాట్లాడి తీసుకొస్తాను. గౌరీ గారు ప్లీజ్ బాధపడకండి. అంతా మీ వల్లే జరిగింది, అంతా మీ వల్లే జరిగింది. మిమ్మల్ని కొట్టినా తప్పలేదు. ప్లీజ్ ప్లీజ్. అరే అయ్యో గౌరీ గారు, గౌరీ గారు ఆగండి. ఇదేంటండి, నేను ఆ ఫ్రాడ్ గాడి నుంచి మీ పెళ్లి తప్పిస్తే నాకు థ్యాంక్స్ చెప్తారనుకుంటే ఉల్టా నన్నే కొడుతున్నారు. మీ మీద కోపంతోనే నేను ఆ ఫ్రాడ్ గాడితో పెళ్లి కొప్పుకున్నాను. మీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి, కానీ గాయాలి పిశాచి అని ఎందుకు కామెంట్ చేశారు? అబ్బా, నేనేదో క్యాజువల్ గా అన్నానండి, మీరు ఇంత సీరియస్ గా తీసుకుంటారని నాకేం తెలుసు. చేసిందంతా చేసి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతారా? ఎస్ఐ గారు వచ్చి ఆపారు కాబట్టి సరిపోయింది. లేదంటే ఫ్రాడ్ గారితో నా పెళ్లి జరిగిపోయి ఉంటే నా జీవితం ఏమైపోయేది? ఏమయ్యేదండి, మీరు రోజు ఆడితో ఫుట్బాల్ ఆడుకునేవారు, లేదంటే ఉతికారేసేవారు. పాపం బతికిపోయాడు అదవా. ఎందుకే నేను మిమ్మల్ని కొట్టేది? ఇంకెప్పుడు నేను అలా అన్నానండి, సారీ. సరే, నేను కూడా సారీ. మీరు చెప్పేది వినకుండా తొందరపడి నాన్న మాటలు అన్నాను. అవేవి మనసులో పెట్టుకోకుండా నా జీవితం కాపాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. అంటే అన్ని తిట్లు తిన్నా సిగ్గు శరం లేకుండా వచ్చానంటారు, అంతేనా? అబ్బా, నేను మిమ్మల్ని పొగిడానండి. ఏంటో గౌరీ గారు, మీరెప్పుడు నన్ను తిడుతూ ఉంటారు కదా, అందుకే మీరు పొగిడినా కూడా తిట్టినట్టుగానే ఉంది. ఏదేమైనా మా ఫ్యామిలీ మీకు చాలా రుణపడి ఉంది.
ప్రతి సమస్యలో మీరే అండగా నిలబడి కాపాడారు. ఈ పాయింట్ మాత్రం కరెక్ట్ అండి. ఎందుకంటే మన ఇద్దరిది ఏదో జన్మ జన్మల బంధమై ఉంటుందండి. మీకు విషయం తెలుసా, ఫస్ట్ టైం మీరు గుళ్ళో పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పుడు కూడా ఆ పెళ్లి కొడుకు నుంచి కూడా నేనే కాపాడానండి. ఏంటి, మీరు కాపాడారా? అంటే యాక్చువల్గా అండి అప్పుడు ఏం జరిగిందంటే, ఎందుకింత పనిచేశాడు డాక్టర్? లవ్ ఫెయిల్యూర్. నేను వెళ్ళి పెళ్లి కూతురుని తీసుకొస్తాను, సీన్ గాడి ప్రేమని గెలిపిస్తాను. ఆడు ప్రేమిస్తున్నాడు కానీ ఈ పిల్ల కాదు. అదండి విషయం. అంటే కర్చీఫ్ మూసుగేసుకొని వచ్చి కాపాడింది మీరేనా? ఆ వ్యక్తికి ఆ రోజు ఒక టాటూ చూసానే. మీరు ఈ టాటూని కూడా గుర్తుపెట్టుకున్నారు కదా. అమ్మో, ఎన్ని రోజులు నా దగ్గర ఎంత పెద్ద రహస్యం దాచారు. మిమ్మల్ని ఆగండి, ప్రధానికి మీదికి వస్తారు. ఆ కయ్యాళ్ళత్త నుంచి మిమ్మల్ని కాపాడాను కదా, మీకు మంచి జరిగింది కదా, హ్యాపీగా ఫీల్ అవ్వండి. అవుననుకోండి. చూసారా, మీకు ఇప్పటికైనా అర్థమైందా నేను లోక కళ్యాణం కోసం పుట్టినోండని? అబ్బా చాలండి, అక్కడ అందరూ మన కోసం వెయిట్ చేస్తుంటారు. పదండి వెళ్దాం. పదండి. మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మీ ఫ్రెండ్షిప్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి. జెండే సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ నా లైఫ్ని కాపాడారు. శంకర్ స్నేహితుడిగా దొరకడం నీ అదృష్టం గౌరీ. తన స్నేహాన్ని ఎప్పటికీ వదులుకోవద్దు. గాడ్ బ్లెస్ యూ. శంకర్ సార్, ఓనర్ గారికి జ్ఞానోదయం అయిందటండి. మిమ్మల్ని తిరిగి మళ్ళీ వాళ్ళ ఇంటికి రమ్మంటున్నారు. నేను ఆడి ఇంట్లో ఉన్నాం. ఇదిగో శంకర్, నువ్వు కాదు అనకూడదు. ఇవి కాళ్ళు కాదు, చేతులు అనుకో. ఇవి చేతులే. చేతులే, కాళ్ళు అనుకో. ఇక మీద బుద్ధిగా ఉంటాను. ఉండకపోతే సారు కత్తిరించేస్తారు తోక. కానీ అన్నయ్య, ఇప్పుడు మళ్ళీ లగేజ్ మొత్తం మోయడం సర్దడం అంటే కష్టం కదా. అవునన్నయ్య, చాలా కష్టం. ఏముంది, ఓనర్ గారు మోసుకొస్తాడు. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. ఇల్లంతా నీట్గా సర్దించేస్తా. నువ్వు నన్ను చూసుకోకపోతే నేను నిన్ను చూసుకుంటాగా. ఎలాగూ భోజనాలు రెడీ అయ్యాయి, అందరం కలిసి సంతోషంగా భోంచేద్దాం. పదండి. అవునవును, పదండి. నువ్వు ఆగు, మీరందరూ పదండి. నాకు ఓనర్ గారితో చిన్న డిస్కషన్ ఉంది. పదండమ్మా, పదండి. డిస్కషన్? అందరూ నమ్మినట్టు నీ కట్టుకథలు నేను నమ్మను. నిజం చెప్పు, నీ చేత ఇదంతా చేయించింది ఎవరు? ఖచ్చితంగా ఎవరో చెప్తేనే ఇదంతా నువ్వు చేశావు. ఆ జలంధర్ కొడుకేనా? వాడవాడండి. లేదండి, నిజంగా నాకేం తెలీదు. అవునా? కనిపెట్టారంటే ఇది నిజాలు చెప్పిస్తుందని. చెప్పు, ఎవడు వాడు? ఎక్కడుంటాడు? చెప్పమంటున్నారు కదా, చెప్పు. ఇదివరకు గౌరీ మేడం గారిని రాంగ్ అడ్రస్ పంపించి ప్రమాదంలో పడేలా చేశావు. ఇప్పుడు ఈ పెళ్లితో ఆవిడ జీవితాన్ని నాశనం చేయాలని చూసావు.
నిన్ను నమ్మలేం. చెప్పు. వాడికి ఎందుకంత పగ? ఈ కుట్ర వెనక ఎవరున్నారు చెప్పు. సార్, ప్రాణం మీదకి వచ్చాక కూడా ఎవరైనా అబద్ధం చెప్తారా? నిజం సార్, దేవుడి మీద సార్.